ఒక ప్రైజ్ అయితే వెళ్ళిపోద్ది, ఒక బిఫోర్ ద ప్రీ రిలీజ్ ఈవెంటే ఒక ప్రైజ్ వెళ్ళిపోద్ది, మిగతాయి మాత్రం రిలీజ్ అప్పుడు వెళ్తాయి. సార్ సుధీర్ బాబు గారు, రీసెంట్ టైంలో ఇలాంటి ట్రైలర్ మేము చూడలేదు, ఎందుకంటే అంత బాగుంది. సినిమాటోగ్రఫీ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, ఒకదాన్ని ఒకటి డామేజ్ చేస్తూ అథెంటిక్ డైలాగ్స్ కావచ్చు, మీరు చెప్పిన విధానం కావచ్చు, అంత బాగుంది. అయితే ఇలాంటి కథని స్టోరీగా చెప్పినప్పుడు డైరెక్టర్ మీద నమ్మకం మీకు ఎలా? ఎందుకంటే అంతకుముందు ఆయన చేసిన సినిమా ఓ లవ్ స్టోరీ, ఇలాంటి ఒక బిగ్ స్కేల్ సినిమాని ఎలా నమ్మారు ఆ డైరెక్టర్ని? ఫ్రాంక్లీ నేను చాలా రిస్క్ తీసుకున్నాను ఈ సినిమాకి, నేను ఫ్రాంక్గా చెప్తున్నా. అండ్ ఈరోజు అవుట్పుట్ చూసుకొని ఇంత హ్యాపీగా ఉన్నాను అంటే నేను ఎలా డెసిషన్ తీసుకున్నాను నాకే తెలియదు. అంటే ఇన్ఫ్యాక్ట్ ఐ ఫీల్ డీప్ ఇన్సైడ్ కృష్ణ గారు నాతో చేయించారు ఇది అన్న ఫీలింగ్ అయితే నాతో ఉంది. బట్ టు బీ వెరీ ప్రాక్టికల్గా ఆన్సర్ చేయాలంటే మీకు వేస్తుంది, శారీ అనేది అతని కథ కాదు సార్, వేరే ఎవరో కదా ఆయన డైరెక్ట్ చేశారు. ఇదైతే ఈయన ఒరిజినల్. ఆయన చెప్పేటప్పుడు అంటే ఇప్పుడు మీరు ఇందాక ట్రైలర్ చూసినా సరే కుప్పం యాసలో ఉంటుంది అనమాట. చూస్తుంటే ఈయన కుప్పం నుంచే ఉన్నాడు, కుప్పం నుంచే పెరిగి వచ్చాడనమాట. చాలా యాడ్ ఫిల్మ్స్ చేశాడు, సో చేయగలడు అన్న నమ్మకం అయితే వచ్చింది. ద రిస్క్ ఇఫ్ ఐ హావ్ టేకన్ ఇస్ ద టీమ్. అంటే టీం కూడా చాలా, ఇప్పుడు ఫస్ట్ టైం కెమెరా, ఐ మీన్ సెకండ్ ఫిల్మ్ కెమెరామెన్, థర్డ్ ఫిల్మ్ సెకండ్ ఫిల్మ్ కెమెరామెన్. సో ఐ జస్ట్ రిస్క్ తీసుకున్నాం. బట్ ఏంటంటే చాలా హెవీ బడ్జెట్స్ అవసరం ఉంటుంది. ఒకవేళ మనం పెద్ద టెక్నీషియన్స్ తీసుకుంటే హెవీ రెన్యూమరేషన్ ఇచ్చి మళ్ళీ సెట్లో తీయాలంటే దిస్ అ రిస్క్ దట్ వీ హ్యావ్ టేకెన్, బికాస్ ఈ సినిమా ఇస్ అ బిగ్ బడ్జెట్ ఫిల్మ్. సో రెన్యూమరేషన్ దగ్గర కూడా స్పెండ్ చేసామంటే మనం ఫైనల్గా స్క్రీన్ మీదకి వచ్చేటప్పటికి ఏమైనా మిస్ అవుతామో, స్పెండ్ చేయలేమో ఇనఫ్ అని చెప్పి అనుకుని రిస్క్ తీసుకున్నాం. బట్ లక్కీలీ దే ఆర్ ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్. ఎవ్రీబడి హూ ఎవర్ వీ పిక్డ్ ఆర్ గోల్డ్ ఫర్ అస్. They've given back gold to us. ఎవరైనా సరే, యూ వుడ్ సే ది కెమెరామెన్, ది ఆర్ట్, ద మ్యూజిక్ డైరెక్టర్ నాకు ఇంత ముందు చేసాం, కానీ ఇలాంటి కమర్షియల్ సినిమాని చేయగలరా అనేది ఇప్పుడు చూడలేదు మనం. ఎక్కడో ఎవ్రీబడి కాంట్రిబ్యూటెడ్. వీఆర్ లక్కీ అని చెప్పొచ్చు అండి, ఫ్రాంక్లీ చెప్పాలంటే. సుధీర్ గారు చెప్పండి. సార్, ఇది మీరు దీని గురించి చాలా రీసెర్చ్ చేశారు. అట్ ద సేమ్ టైం మీరు ఇంకో మాట చెప్పారు ఏంటంటే, ఫస్ట్ నా